హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమాస్ కిచెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వెజ్ కర్రీతో తయారు చేయడానికి నేను వచ్చాను. అదేంటంటే టమాటా కర్రీ, టమాటా కూర. మొదటగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైందండి. ఇందులో కొంచెం మినప్పప్పు పోపులు ప్లస్ శనగపప్పు మనం వేసుకుందాము. ఇవి కొంచెం చిటపటలాడుతూ ఉండాలి. పప్పులు చిటపటలాడుతున్నాయి కదా, ఇందులో కరివేపాకు వేసుకుందాము. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఒక ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాము. ఒక నిమిషం శుభ్రంగా ఎర్రగా వేగే వరకు మనం వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, ఎందుకంటే ఉల్లిపాయలు వేగుతాయి కాబట్టి. ఒక నిమిషం వేపుకుందాము. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేయించుకుంటున్నాను. ఇందులో కారం, పసుపు వేసుకొని వేయించుకుంటున్నానండి. కాసేపు వేగాలి. ఈ టమోటా బాగా దగ్గరగా అవ్వాలి. కొంచెం మీడియం సైజులో మంట పెట్టుకొని మనం ఉడికించుకుందాము. కాసేపు మూత పెట్టుకున్నామండి, దగ్గరగా అయ్యే వరకు. ఫ్రెండ్స్, ఎంతవరకు వచ్చిందో అసలు మూత తీసి చూద్దాము. దగ్గరగా వచ్చింది, మరి కొంచెం మగ్గాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము. కొంచెం దగ్గరకు అయ్యాక కొంచెం మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. దగ్గరగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం 2 పిక్కలతో తీసిన చింతపండు రసం వేసుకుందాము. కొంచెం ధనియా పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఉడికేటప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ధనియా పొడి కొంచెం, ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని ఒక నిమిషం ఉడికించుకుందాము. కాసేపు మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, చూద్దామా ఎంతవరకు వచ్చిందో.
ఉడికిపోయింది, దగ్గర అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి ఆ బౌల్లోకి తీసుకుని గార్నిష్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండేటటువంటి టమాటా కూర. ఇందులో చాలా ఐరన్ ఉంటుందండి, మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ టమాటా కర్రీ కొబ్బరి అన్నంకి చాలా చాలా బాగుంటుందండి. అలాగే వేడివేడి అన్నంలోకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను తయారు చేసిన ఈ టమాటా కర్రీ మీరు చూసారు కదా. దీన్ని కూడా మీరు మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.